1 ఇయర్కే ఒకరోజు అసెంబ్లీ నడుస్తుంది, రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి రాజశేఖర రెడ్డి గారు అన్నారు, జగన్ ఆడికించి ఆయన జగ్గారెడ్డి అనేది నన్ను కొంత ఓన్ చేసుకున్నాడు. ఆయన నచ్చిన కాబట్టి ఓన్ చేసుకొని జగ్గా అని స్టార్ట్ చేసిండు. ఆయన ఇక జగ్గారెడ్డి అని పిలుస్తున్నాడు, జగ్గా అంటున్నాను. ఇక జగ్గా అని ఆయన ఛాంబర్లోకి పిలిచి ఆయన ఐఐటి డిక్లేర్ చేస్తున్నా, ఇందుకు ఒక 1 అవర్ టైం ఇస్తున్నా. 1 అవర్లో ఒక 500 నుంచి 600 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉన్నదని నువ్వు ఇప్పుడు చెప్పితే నేను ఇప్పుడే డిక్లేర్ చేస్తే ఇక్కడ కూర్చో, నేను ఛాంబర్లో ఉంటా, నీకు క్లారిఫై రాగానే చేయగానే నేను అప్పుడు ఇమ్మీడియట్లీ ఏం చేసి అధికారులకు చెప్తే అయ్యేది కాదు ఇది. నేను ఇమ్మీడియట్లీ మా అంజనేయులు ఉంటాడు, అంజనేయులు, మా చెర్యాల అంజనేయులు, రామకృష్ణారెడ్డి అని కంది రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ ఫోన్ కొట్టిన మా వాళ్ళకి ఇద్దరు. అప్పుడు ఇక నాకు కొట్టిన టక్మని ఆంజనేయులు అన్నాడు, అన్న రామకృష్ణారెడ్డి అని వాళ్ళిద్దరు మాట్లాడు. నాకు మా కంది రామకృష్ణారెడ్డి అన్నాడు, అన్న 5 కాదు 600 ఎకరాలు కూడా ఇస్తానా, రెడీ ఉంది, రైతులు రెడీ ఉన్నారన్న, స్వచ్ఛందంగా ఇస్తారన్న అని అనేసి అనగానే ఒకటే బిట్టి కదా అన్న నువ్వు అని నాకు చెప్పేసి. ఇప్పుడు నా ఐఐటి జాగా 600 ఎకరాలు, అదే కంది, చిమ్నాపూర్, తాండల్, లమ్మర్ తాండల్ అని కలుపుకొని అంత అసైన్ భూమి అది మొత్తం. ఇమ్మీడియట్లీ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఆయన మళ్ళీ ఛాంబర్లోకి వచ్చి అన్న ఉందన్న అనగానే కన్ఫామా, నీకేం ఇబ్బంది లేదు కదా, కన్ఫామ్. రాజశేఖర రెడ్డి గారు అన్నారు, జగ ఒక పని చేద్దాం, నువ్వు కన్ఫామ్ అన్నావు కదా, రైతులకు సాటిస్ఫాక్షన్ రేట్ ఇచ్చేద్దాం. అప్పుడున్న రేటు వాళ్ళు ఏం అడుగుతున్నారంటే అన్న వాళ్ళు ఎకరానికి పట్టాదారులు అయితేనేమో 6.5 లక్షలు, అప్పుడు భూమి అట్లనే ఉండాలి, పట్టాదారులు 6.5 లక్షలు అడుగుతున్నారన్న, 3.5 లక్షలు అసైన్మెంట్ రైతులు అడుగుతున్నాను అన్న.